హాయ్. చంద్రబాబు నాయుడు ఈజ్ బెస్ట్ అనుకుంటున్నాను నేను. లైక్ అతను ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేది స్టూడెంట్స్కి కానీ లేకపోతే జాబ్స్కి కానీ కొన్ని విధంగా నాకు బాగా నచ్చేది. అప్పుడైతే అందరినీ పాస్ చేయించేవాడు అన్నమాట. ప్రతి ఒక్కరిని కొంచెం అంటే యాక్టివ్ చేయించేవాడు స్టడీస్లో కానీ అన్నిటిలో కానీ. ఇప్పుడు జగన్ వచ్చిన అంటే జగన్ ఉన్నప్పుడు కానించి లైక్ ఇంకా చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కటి చాలా స్ట్రిక్ట్గా రాయడం అన్నీ కూడా. అంటే లైక్ స్టడీస్ విషయంలో కూడా ఇప్పుడు ఒక్కసారి ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ టైం ఇంకెప్పుడో ట్రై చేస్తూనే ఉండాలి. లైక్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాగా అనుకుంటే జాబ్స్ అందరికీ ఇప్పిస్తాడు క్లియర్గా అనుకుంటే. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచే విధంలో బాగుంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు కావాల్సింది అదే మెయిన్ థింగ్. ఇప్పుడు అందరికీ కొంచెం జాబ్స్లో చాలా సఫర్ అవుతున్నారు బీటెక్ వాళ్ళు కానీ కొంతమంది. సో దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అంటున్నాను అంతే. జగన్ అంటే లైక్ స్టూడెంట్స్ వైజ్గా అయితే నాకు నచ్చలేదు. మెయిన్ థింగ్ చెప్పే విధంలో కానీ అంటే ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్తాడు. అబద్ధాలు చెప్తే ఏమొస్తుంది? చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు తెలుసు. మెయిన్ థింగ్ ఎంత ప్రజల కోసం అంతా చేస్తారు. పేదవాళ్ళకి కానీ ప్రతి ఒక్కటి కూడా అంటే ఇంకా బాగుంటుంది. ఏపీలో వీళ్ళిద్దరు మాత్రం వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఎవరికి ఏమీ లైక్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు, చాలా తగ్గుతుంది అన్నమాట. అండ్ ప్రతి ఒక్కటి కూడా బాగుంటాయి వాళ్ళిద్దరు వస్తే. చూడొచ్చు అంటే యాజ్ ఎ స్టూడెంట్స్ పరంగా కానీ చాలా సఫర్ అవుతుంటారు కదా ఫుడ్కి కానీ లైక్ అవి కూడా అన్ని పాపులేషన్ పెరుగుతుంది. లైక్ వాళ్ళందరికీ కొంచెం మంచిగా సెటిల్మెంట్ వస్తుందని నేను అనుకుంటున్నా. అవును, లైక్ నాకు అంతగా తెలీదు. ఇప్పుడు సకానికి సగం మంది అతనికే వేస్తారని నేను ఐ థింక్ సో. 175లోనా? ఇప్పుడు జగన్ అయితే లైక్ నార్మల్గా ఒక 120, 100 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టీడీపీ జనసేన అంతే. 5 సంవత్సరాల జగన్ ఏం చేయలేదంటారా? 5 సంవత్సరాల జగన్ అంటే మరి ఇప్పుడైతే అందరూ పెరిగిపోతున్నారు అనమాట. జగన్ వచ్చి అంటే లైక్ ఎలక్షన్స్ వచ్చిన టైంలో అందరూ ఇంకా నేనే మంచోని అని చెప్పుకోవడంతో లైక్ జగన్ కూడా అంతే. అందరికి ఇలా చేస్తాను అలా చేస్తాను, కేజీ బంగారం ఇచ్చేస్తాను అంటున్నాడు. కానీ ఆ కేజీ బంగారం వస్తే అందరూ జాబ్ ఎందుకు చేయాలి అని నాకు అర్థం కావట్లేదు మెయిన్ థింగ్. సో ఇలాంటివన్నీ సొల్లు మాటలు కాకుండా నార్మల్గా జనాలకి ఏం చేస్తారో అది చెప్తే చాలు అనిపిస్తుంది. అవును, బట్ అవును. ఆమె గురించి ఒక 5 మాటలు చెప్పు. ఇప్పుడు రోజా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండేది తెలంగాణలో ఇటువైపు. ఎప్పుడైతే జగన్ ఎంపీ సీట్ ఇచ్చాడుగా అక్కడి నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి సో అక్కడ తిడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే అక్కడ తిడతారు ఆవిడ. సో ఇది కాంబినేషన్ ఏంటంటే ఎవరు ఆవిడకి సీట్ ఇస్తారో టికెట్ ఇస్తారో సో ఆల్ పార్టీ వైపు వెళ్ళిపోతుంది అంతే. లైక్ అండ్ జనాల ప్రకంగా అయితే మాత్రం నాకు అది అంత ఐడియా లేదు. అవును. ఐటీ మినిస్టర్ తెలుసు కదా? తెలీదు. ఐటీ సెక్టర్లో నాకు అంత ఐడియా లేదు. దానికోసం అసలు టచ్ లేదు నాకు అక్కడ. అంటే ఐటీ లేదు పూర్తిగా ఏపీలో, ఐటీ లేదు బట్ తెచ్చారు అంటున్నారు కాబట్టి దానికోసం నాకు అంతగా తెలియదు, ఐడియా లేదు. అమరావతియే బెస్ట్ అనుకుంటాను నేనైతే. గుడ్, ఆల్రెడీ డెవలప్మెంట్ ఇప్పుడు చెప్పాడు సో అందుకే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు వీళ్ళే జనసేన వాళ్ళు బెస్ట్.